వీక్షకులకు స్వాగతం, నమస్కారం. బాపట్ల గురించి ప్రజలందరికీ బాగా తెలిసే ఉంటుంది. రాష్ట్రంలో అందరికీ తెలుసు. 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు నందిగం సురేష్. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపికయ్యారు కృష్ణప్రసాద్. ఇద్దరి వ్యవహార శైలి, ఇద్దరి స్థానాలు, రెండు పార్టీల పనితీరు, ఇద్దరు రాజకీయ నాయకుల ఆలోచన తీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మం గారు, మన వీక్షకులకు కూడా. బాపట్ల ఎంపీ స్థానం గురించి ఈ 10 సంవత్సరాల కాలంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. మీరు విశ్లేషిస్తే బాగుంటుంది. ఇద్దరు ఎంపీలు, 19లో గెలిచిన నందిగం సురేష్, ఆయన స్థానం ఏంటో, 24లో గెలిచిన తెన్నేటి కృష్ణప్రసాద్ గారి స్థానం ఏంటో, ఇద్దరు వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు, ఇద్దరు పంచుని ఎట్లా చూస్తారు, ఇద్దరు స్థానాలని ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒక గంధపు చెట్టు పక్కన ఒక తుమ్మ చెట్టు ఉందనుకోండి, అంటే నేను చిన్నప్పుడు విన్నది ఇది. ఆ గంధపు వాసన తుమ్మ చెట్టుకు కూడా కొంత వస్తుందంట. అలాగే ఒక డ్రైనేజ్ పక్కన తీసుకెళ్లి తామర పువ్వుని పెట్టినా కూడా ఆ తామర పువ్వు ఎంతో అందంగా ఉన్నా కూడా ఆ కలుషితానికి అది కూడా గబ్బులేసి. మనం మంచి వ్యక్తుల పక్కన తిరిగితే మనం మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం గనక దుష్ట శక్తుల వెనకాల తిరిగితే మనకు కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అందువల్ల మామూలుగా మన పెద్దాళ్ళు కూడా చెప్తారు, పగలపూట తిరగండిరా మీరు, పగలపూట దెయ్యాలు తిరగవు అని. రాత్రిపూట దెయ్యాలు తిరుగుతాయి. ఆ టైముల్లో తిరిగే వాళ్ళే చాలా నేరాల్లోనూ ఘోరాల్లోనూ చిక్కుకుంటారు. అందువల్ల మన పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే 7:30 ఆ ప్రాంతాల కల్లా ఎవరైనా వాళ్ళ ఇంటికి చేరుకుని భార్య కుటుంబంతో హాయిగా బతకమని చెప్పి. కానీ అక్కడి నుంచి రెచ్చిపోతాయి ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో. అట్లాగే మంచి వాళ్ళ స్నేహాన్ని కోరుకుంటారు, చెడ్డవాళ్ళు చెడ్డ స్నేహాన్ని కోరుకుంటారు. మీరు చెప్పిన నందిగాం సురేష్ అనే వ్యక్తి అక్కడ అమరావతిలో రైతులకు సంబంధించిన చెరుకు తోటలు అవన్నీ తగలబెట్టడం, అప్పటికే అతను ఒక దుష్ట శక్తిగా ఉన్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించగలిగాడు, పాత్రుడయ్యాడు. అసలు అతని స్థాయికి మించి ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేశాడు. అతనికి ఆ స్థాయి కూడా లేదు. ఒక స్థానాన్ని పొందటం ఎంత ముఖ్యమో దానిలో కొనసాగటం అంతకన్నా ముఖ్యం, కష్టం కూడా. అర్హత లేనాడికి ఏదైనా అదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు ఆ స్థానం దొరికినా ఆ స్థానంలో వాడు ఎక్కువసేపు నిలబడ్డు. ఎందుకంటే వాడికి స్థిరత్వం లేదు. కృష్ణప్రసాద్ గారు స్వతహాగా ఐపీఎస్ ఆఫీసర్ అండి, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. కెరీర్ లో కూడా ఆయన ఏ విధమైన వివాదాలకి కూడా తావివ్వలేదు. అందువల్లే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తుల్ని పార్లమెంటుకి పంపాలి అనే భావంతో ఆయనకి సీట్ ఇవ్వటం, బాపట్ల ప్రజలు కూడా ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఒక దుష్ట శక్తిని చూశారు అక్కడ. ఇప్పుడు ఈయన దైవంలాగా చూశారు. ఇప్పుడైనా దైవం విలువ ఎప్పుడు తెలుస్తుందండి మనకి? ఒక దెయ్యాన్ని చూస్తే గానీ దైవం విలువ తెలియదు. అట్లాంటి వాతావరణంలో ఆయన ఎంపిక అవటం కాకుండా నిన్న ఒక పవిత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య పాత్రధారిగా ఉండటం అనేది అన్నిటికన్నా గొప్ప విషయం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సత్యం రామలింగరాజు గారు కంప్యూటర్ సంస్థ, ఆ రోజుల్లో అది ఒక ప్రముఖమైన సంస్థ, ఎంతో ఆదర్శమైన వ్యక్తి. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు సావాసం చేసిన తర్వాత అధపాతాళానికి వెళ్ళిపోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారితో ఆయన శైలి చేస్తున్న రోజుల్లో బిల్ క్లింటన్ పక్కన ఆ మాట చెప్తే సినిమా గుర్తొచ్చింది. నాగార్జున సినిమాలో బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్తాడు, నేను ప్రేమించలేదు, ప్రేమించాల్సి వచ్చింది అని. అది గుర్తొచ్చింది. రాజశేఖర రెడ్డి గారితో ఆయన సావాసం చేయాల్సి వచ్చింది. అదే నేను అన్న పరిస్థితి వచ్చింది ఆయనకి. అది ఒకటి. అంటే నేను కూడా లైలా స్టూడెంట్ కాబట్టి చూస్తున్నాను, వీళ్ళిద్దరూ లైలా స్టూడెంట్స్ అండి. అది కూడా కొంత కలిపింది. కానీ రామలింగరాజు గారికి ఊహకు అందని అపరిచితుడు రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నాడు అనేది ఆయనకు తెలియదు. ఫస్ట్ ఆయన ఏమనుకున్నాడంటే, బయటకు కనపడే రాజశేఖర రెడ్డి గారే కదా అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత దీపం దగ్గరికి వెళ్ళిన పురుగులాగానే ఆయన మాడిపోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈయనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ రోజున బిల్ క్లింటన్ పక్కన స్థానం ఇచ్చి మా రాష్ట్రానికే గర్వకారణమైన వ్యక్తి అని పరిచయం చేసి ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడైనా మంచి వాళ్ళతో తిరిగితే మంచి స్థానానికి వెళ్తాం. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు నిన్న తెలుగుదేశం ఎంపీగా బాపట్ల నుంచి గెలవటమే కాకుండా ప్యానల్ స్పీకర్ గా ఉండటం వలన నిన్న అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెట్టే టైంలో లోక్సభలో ప్యానల్ స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఆల్మోస్ట్ స్పీకర్ అయినా, అది అధ్యక్ష స్థానంలో కూర్చుని సొంత రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమం ఇవాళ పండగ జరుగుతుంది. అది కృష్ణప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పండగ జరిగే కార్యక్రమం అంటే ఈ బిల్లు పాస్ అయ్యే సందర్భంలో ఆయన ఆ స్పీకర్ స్థానంలో కూర్చోవటం అనేది నిజంగా ఒక అదృష్టం చేసుకుంటేనండి. ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు. అమరావతిలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్లు నిరాహార దీక్షలు చేసి బాధితులుగా మారిన రైతులందరూ కూడా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన ఎక్కడైతే చేశారో ఉద్దండరాయని పాలెంలో పండగ జరుగుతుంది ఇవాళ. ఆ పండగ ఎప్పుడు జరుగుతుందంటే ఇవాళ 2 గంటల ప్రాంతాల్లో మొదలవుద్దండి. ఎందుకంటే 1 గంటకి రాజ్యసభలో ఈ బిల్లు పెడుతున్నారు, గంట సేపు దానికి టైం ఇచ్చారు, ఖచ్చితంగా పాస్ అవుద్ది. తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడే సుబ్బారెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తాడని కూడా చెప్తున్నారు. నిన్న లోక్సభలో కూడా వాళ్ళు వాకౌట్ చేశారు ఆ బిల్లుని బహిష్కరిస్తూ. ఎవరు చేయలేదు. ఇక్కడ ఒక పక్కన మేము అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే మళ్ళీ చేతల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ అసలు స్వరూపం చూపిస్తున్నారు. నిన్నేమో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మావి గన్ అని ఒక క్యాపిటల్ ని ఏర్పాటు చేయమని. నిన్న మిథున్ రెడ్డి మేము ఈ చర్చలో పాల్గొంటామంటే అందరూ అనుకున్నారు కనీసం ఇప్పుడు కన్నా జ్ఞానం వచ్చిందేమో. అన్ని రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్తో సహా బీజేపీని ఎంత వ్యతిరేకించినా కూడా కాంగ్రెస్ ఇది పార్టీలకి సంబంధించిన అంశం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన్ మరణ సమస్య, మరీ ముఖ్యంగా ఈ భూములు ఇచ్చిన 29,000 మంది రైతుల కుటుంబ సమస్య. అట్లాంటి సమస్యలో వాళ్ళు రాజకీయాన్ని పక్కన పెట్టి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు, మెచ్చుకున్నారు. ఇంత త్యాగం చేసి ఇన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళకి ప్రభుత్వం ఈ చేతనైనంత సహాయం ఉదారంగా చెయ్యాలి, రైతులను ఆదుకోవాలి. ఇప్పటికి చేసిన వాళ్ళు పడ్డ కష్టాలందరికీ కూడా మా సానుభూతి చెబుతున్నామని కేరళకు చెందిన లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ సభ్యుడు ఎంత బాగా మాట్లాడాడండి. అంత జ్ఞానం సొంతగా ఇప్పుడు 5 ఏళ్ల పాటు అక్కడ నిరాహార దీక్ష చేస్తే ఇంటి పక్కన వెళ్ళి పలకరించడానికి వీళ్ళు మనసు ఒప్పలేదు. కానీ నిన్న మిథున్ రెడ్డి చెబుతాడు మా బాధంతా రైతుల సంక్షేమం గురించేనని మాట్లాడుతున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరదాలు కట్టు తిరిగాడు. ఎవరన్నా ఒక్కడెళ్ళి పలకరించినాడు ఉండాడంటే రైతుల్ని, వాళ్ళు పడ్డ బాధకి ఇవాళ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ రోజున ప్రధానమంత్రి గారు మాకు నిధులు ఇవ్వలేదని మేము బాధపడ్డాం కానీ అనుకున్నాం, కానీ ఇవాళ ఆయన తీసుకొచ్చిన పవిత్రమైన నీరు, పవిత్రమైన మట్టి ఇవన్నీ ఉండబట్టే ఇంత దుష్ట శక్తుల నుంచి అమరావతిని కాపాడగలిగారని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు చేయడానికి వెళ్తున్నారు. ఒక పండగ, మొన్న సంక్రాంతిలు ఇవన్నీ కాదు, గత 5 ఏళ్లలో వాళ్ళు సంక్రాంతులు చేసుకోవాలి. అట్లాంటిది ఇవాళ నిజమైన పండగ. అది ఒక్క అమరావతి ప్రజలకు కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పండగ. ఎందుకంటే అమరావతి అనేది అందరికీ కావాల్సిన గుండె. మనిషికి 10 గుండెలు ఉండవు, మొత్తం దేహానికి ఉండేది ఒక గుండె. ఆ గుండె బాగుంటే దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఆ గుండె ఆగిపోతే దేహం అంతా అయిపోయినట్టు. కాబట్టి అమరావతిని ఎవరో వేరేగా అనుకోవటం లేదు, మన గుండె అనేసి కాపాడుకుంటున్నారు. కానీ ఆ గుండెని ఆపితేనే రాష్ట్రం చెడిపోద్ది, చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని నిన్నటికి ఇంకో మావి గన్ అనే కొత్త కత్తితో వచ్చాడు. ఇన్ని కత్తులతో పొడిస్తే చచ్చిపోలేదు, ఈ కత్తిని కూడా వాడదామనే ఒక దుష్ట ప్రయత్నంతో. ఎప్పుడైనా దుష్ట భావాలు కలిగిన ఆ ఆలోచనలు ఆగవండి. ఇప్పుడు మీరు అన్నారు నందిగామ సురేష్ పరిస్థితి వాళ్ళు ఏంటంటే అనేక హత్యా కేసులు, వాళ్ళ దళిత వర్గానికి చెందిన ఒక మరియమ్మ అనే మహిళ హత్యా కేసులో కూడా ఉన్నాడు ఆయన, దొంగతనాల కేసుల్లో ఉన్నాడు. తర్వాత డబ్బులు బెదిరించి బ్లాక్ మెయిలింగ్ ఇట్లాంటి అనేక నేరాలు, అన్ని చిల్లర నేరాల్లో కూడా ఉన్నాడు ఆయన. మరి 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పక్కన వాళ్ళు చూసన్నా గౌరవంగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు కదండి. క్రిమినల్ ఏం మారుతాడండి? అతన్ని తీసుకెళ్లి మీరు అయోధ్య దేవాలయంలో పెట్టినా, లేకపోతే రోమ్ లాంటి చర్చిలో పెట్టినా, లేకపోతే మక్కా లాంటి మసీదులో పెట్టినా, ఏ పవిత్ర స్థలంలో పెట్టినా కూడా మనసులో ఉండే ఆ క్రిమినల్ ఆలోచన అంటే హింసాత్మకమైనటువంటి లేకపోతే చిల్లర ఆలోచనలు పోవు. ఇలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని వేమన గారు చెప్పాడు కదా. అట్లాగే సురేష్ ఎందుకు మారుతాడు, అట్లాగే కృష్ణప్రసాద్ గారు ఎందుకు దిగజారుతాడు. కాబట్టి ఆయన మనసులో ఎట్లాంటి ఆలోచన ఉందో నిన్న లోక్సభలో ప్యానల్ స్పీకర్గా అత్యున్నతమైన పీఠం మీద కూర్చుని అత్యంత ఆంధ్రప్రదేశ్కి పవిత్రమైన ఆ చట్టాన్ని ఆమోదించే సమయంలో ఆయన నాయకత్వం వహించాడంటే అది గొప్ప విషయం, అదృష్టం కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగ సురేష్ అమరావతిని ధ్వంసం చేసి దొంగతనాలు చేస్తే తెన్నేటి కృష్ణప్రసాద్ అదే అమరావతి చట్టబద్ధత సభలో స్పీకర్ స్థానంలో కూర్చుని అమరావతికి న్యాయం చేశారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.